హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మా ఆఫీషియల్. ఈరోజు మిల్లీ మేకర్ రైస్ సింపుల్గా వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు క్విక్గా లంచ్ టైంలో కానీ లంచ్ బాక్స్లో పెట్టుకునేటప్పుడు స్టూడెంట్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే క్విక్గా తొందరగా అయిపోవడానికి మిల్లీ మేకర్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో ఫస్ట్ ఆనియన్స్, చిల్లీస్, మిల్లీ మేకర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో మిల్లీ మేకర్ వేసుకొని ఒక 5 minutes అలా ఉంచేస్తే మిల్లీ మేకర్ని ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు, కారం, పసుపు ఉంటే పసుపు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. ధనియాల పౌడర్ అవన్నీ వేసుకొని ఒక 5 minutes అలానే కలుపుకొని 30 minutes పక్కన పెట్టుకుంటే అదంతా నానిపోయి మిల్లీ మేకర్కి పట్టుకుంటుంది. తర్వాత ఒక బాణీ తీసుకొని మనమైతే ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టామో మిల్లీ మేకర్ని దాన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాకలా అది ఒక 5 minutes పక్కన గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకొని దాంట్లో ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. నేను ఇప్పుడు చూపించేటట్టుగా బాగా ఫ్రై అయ్యాకలా మళ్ళీ మిల్ మేకర్ వేసుకొని నేను ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. సో ఉప్పు, కారం మిల్ మేకర్లో వేసుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. రైస్ వేసుకున్నాక మీకు సరిపోతే అప్పుడు వేసుకోండి. నాకైతే సరిపోలేదు కాబట్టి మళ్ళీ మిల్లీ మేకర్లోనే నేను యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకున్నాకలా అదంతా ఫ్రై అయ్యి అంతా రెడ్డిష్గా వచ్చేసాకలా అప్పుడు రైస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీ దగ్గర టొమాటో ఉన్నా కూడా టొమాటో అండ్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. నా దగ్గర ఆనియన్, చిల్లీస్ వరకు ఉన్నాయి కాబట్టి ఆ రెండే చూపిస్తున్నాను నేను. టొమాటో కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదంతా చెప్పా కదా, ఉప్పు కారం నేను వేసేసుకున్నాను ఫస్ట్లోనే అని చెప్పి. మీకు కావాలి తర్వాతలైనా వేసుకోండి, ప్రాబ్లము. ఫస్ట్లో ముందే వేసుకుంటే రైస్కి పడుతుంది. ఫస్ట్ రైస్లో వేసుకున్నాక రైస్ అంతా ఏముంటుందంటే కారంగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్లో నేను ముందే వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పిన కామెంట్స్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బ్లాగ్స్